పశ్చిమాసియాలో క్షిపణులు పేలుతుంటే ఆ మంటల వేడికి ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు కాలిపోతున్నాయి. ఈ యుద్ధంలో ఎవరు గెలుస్తారో ఎవరు ఓడుతారో తెలియదు, కానీ ప్రస్తుతానికి మాత్రం విజేత రష్యాలా కనిపిస్తోంది. అవును, యుద్ధం కారణంగా రష్యా చమురుకు డిమాండ్ పెరిగింది. మాస్కోకు భారీ ఆదాయం సమకూరుతోంది. అందుకు అమెరికానే స్వయంగా పనిచేస్తోంది. రష్యా చమురు కొనండి బాబు, ప్లీజ్ రష్యా చమురు కొనండి అంటూ డొనాల్డ్ ట్రంప్ అరుస్తున్నాడు. నిన్నటి వరకు రష్యా చమురును కొంటున్న భారత్పై ఆంక్షలు విధించాడు. ఇప్పుడు అదే అమెరికా ప్రపంచ రక్షకుడు భారత్ను ప్రశంసిస్తోంది. రష్యాకు ఇరాన్ యుద్ధం కాసులు కురిపిస్తోందా? అమెరికా యూటర్న్ రాజకీయాలకు కారణమేంటి? భారత్ను ఇప్పుడు ఎందుకు అమెరికా పొగుడుతోంది? వాచ్ ది స్టోరీ. డొనాల్డ్ ట్రంప్ యూటర్న్ రష్యాకు వరమైందా? భారత్ను అమెరికా ఎందుకు ప్రశంసిస్తోంది? రష్యా క్రూడ్తో పరిష్కారం లభించినట్టేనా? పశ్చిమాసియా యుద్ధం రోజురోజుకు ముదురుతోంది. యుద్ధం మొదలై 2 వారాలు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ భీకర వైమానిక దాడులు చేస్తున్నాయి. అదే సమయంలో ప్రాంతీయంగా ఉన్న అమెరికా సైనిక స్థావరాలను, మిత్రదేశాలను ఇరాన్ టార్గెట్ చేస్తోంది. ఈ యుద్ధంలో ఏ పక్షము వెనక్కి తగ్గడం లేదు. అయితే ఈ యుద్ధంలో ఎవరు విజయం సాధిస్తారు? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం కష్టం. ఎందుకంటే ఇప్పటికే తాము విజయం సాధించామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పుకున్నారు. కానీ ఈ యుద్ధం మొదలైంది ఎందుకు? ఇరాన్ ప్రభుత్వాన్ని దించేయడమే అమెరికా, ఇజ్రాయెల్ లక్ష్యం. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని హతమరిస్తే ఇరాన్ ప్రభుత్వం పడిపోతుందని ఈ 2 దేశాలు భావించాయి. ఫిబ్రవరి 28న తెహ్రాన్పై హఠాత్తుగా విరుచుకుపడ్డాయి. ఈ దాడుల్లో ఖమేనీ మృతి చెందాడు. కానీ అమెరికా, ఇజ్రాయెల్ అనుకున్నట్టు ఇరాన్ ప్రభుత్వం మాత్రం పడిపోలేదు. యుద్ధం తాజాగా 3వ వారంలోకి ప్రవేశించింది. ఇరాన్ దాడులను ఆపలేదు. సో దీన్ని బట్టి చూస్తే యుద్ధంలో విజేత ఎవరో ఇప్పుడప్పుడే చెప్పడం కష్టమని అర్థమైపోతోంది. కానీ ప్రస్తుత పరిణామాలను చూస్తుంటే ఈ యుద్ధంలో అసలైన విజేత మాత్రం రష్యానే. ఎందుకంటే ఇరాన్ యుద్ధంతో పశ్చిమాసియా దేశాల నుంచి ఉత్పత్తి అయ్యే చమురు ఆగిపోయింది. క్రూడ్ ధరలు ఆకాశానంటే. దీంతో అంతర్జాతీయ మార్కెట్లలోకి మళ్లీ రష్యా ఎంట్రీ ఇచ్చింది. ఇక్కడ విచిత్రం ఏంటంటే రష్యా చమురు కొనండి ప్లీజ్ అంటూ అమెరికానే అడుక్కుంటోంది. నిన్న మొన్నటి వరకు రష్యా చమురు కొంటే ఖబర్దార్ అంటూ విరుచుకుపడ్డ అదే డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు బాబాబు రష్యా చమురు కొను ప్లీజ్ అని వేడుకుంటున్నాడు. అంతేకాదు రష్యా చమురుపై అమెరికా విధించిన ఆంక్షలను కూడా నెల రోజులకు ట్రంప్ ఎత్తేశాడు. ప్రపంచ రాజకీయాల్లో చమురు ధరల్ని బట్టి సిద్ధాంతాలు కూడా మారిపోతాయనడానికి ఇదే నిదర్శనం. అమెరికా ఆంక్షలు సడలించడంతో భారత్ వంటి కొనుగోలుదారులు రష్యా నుంచి ముడి చమురును భారీ పరిమాణంలో కొనుగోలు చేస్తున్నారు. దీంతో మాస్కోకు భారీగా ఆదాయం సమకూరుతోంది. డిమాండ్ పెరగడంతో రష్యాకు నిత్యం $15 కోట్ల చమురు ఆదాయం లభిస్తోంది. ఇది అనుకోకుండా రష్యాకు కలిసొచ్చిన అదృష్టం. గత వారం రష్యా చమురుపై 30 రోజుల పాటు ఆంక్షల నుంచి అమెరికా మినహాయింపును ఇచ్చింది. వెంటనే భారతీయ రిఫైనరీలు పావులు కదిపాయి. పశ్చిమాసియా సరఫరాతో ఏర్పడ్డ లోటును పూడ్చుకోవడానికి కొన్ని రోజుల్లోనే రష్యా నుంచి 3 కోట్ల బ్యారెళ్ల ముడి చమురును భారత కంపెనీలు కొనేశాయి. అయితే ఇక్కడ అమెరికా చెత్త రాజకీయాలు గమనించాలి. గత ఏడాది రష్యా చమురును భారత్ కొంటోందని 25% అదనపు సుంకాలు విధించాడు. ఇప్పుడు అదే ట్రంప్ ప్రభుత్వం పూర్తిగా యూటర్న్ తీసుకుంది. యుద్ధం తెచ్చిన ఇబ్బందులను మేనేజ్ చేయడానికి ఇప్పుడు అమెరికాకు భారత్ మద్దతు అవసరం. రష్యా చమురు కొంటున్నందుకు ఇప్పుడు భారత్ను పొగడ్తలతో ట్రంప్ ముంచెత్తుతున్నాడు. భారత్లోని అమెరికా రాయబారి సెర్గియో గోర్ ఓ ప్రకటన విడుదల చేశారు. అంతర్జాతీయ చమురు ధరల స్థిరత్వంలో ఢిల్లీ గొప్ప భాగస్వామిగా గోరు కొనియాడాడు. రష్యా నుంచి భారత్ ముడి చమురు కొనడాన్ని రాయబారి గోరు స్వాగతించాడు. ఇంధన మార్కెట్ను స్థిరంగా ఉంచడానికి అమెరికా, భారత్ కలిసి పనిచేయాలని చిలక పలుకులు పలికాడు. నిజంగా ఇది ఆశ్చర్యకరమైన మార్పు. అమెరికా ఏ ఎండగా గొడుగు పడుతుంది. గత ఏడాది ఏ పనైతే అమెరికా నిబంధనల ఉల్లంఘనగా చెప్పిందో ఈ ఏడాది అదే పనిని ప్రపంచానికి సహకారంగా పిలుస్తోంది. అప్పుడు ఉక్రెయిన్ ప్రజల రక్తాన్ని భారత్ తాగుతోందని ఆరోపించిన అమెరికా ఇప్పుడు ప్రపంచ ప్రజల మేలుకు ఢిల్లీ మేలు చేస్తోందంటూ కీర్తిస్తోంది. కానీ గ్లోబల్ ఎనర్జీ మార్కెట్లో అమెరికా సృష్టించిన ఈ గందరగోళం ముందు తాజా మినహాయింపులు సరిపోకపోవచ్చు. అందుకు 2 కారణాలున్నాయి. మొదటి కారణం చమురు సరఫరాలో భారీ అంతరాయం. ప్రస్తుతం మార్కెట్లో నిత్యం కోట్ల బ్యారెళ్ల చమురు కొరత నెలకొంది. రెండో కారణం హార్ముజ్ జలసంధి మూసివేత. ఈ జలసంధి మూసివేతతోనే పెద్ద మొత్తంలో చమురు సరఫరా నిలిచిపోయింది. ఫిబ్రవరి 28న మొదలైనప్పటి నుంచి ఈ 2 వారాల్లో 20 కోట్ల బ్యారెళ్ల చమురును భారత్ కోల్పోయింది. ఈ యుద్ధం వల్ల అంత భారీ స్థాయిలో సరఫరా దెబ్బతిన్నది.
ఇప్పుడు ప్రపంచంలోని అగ్రగామి దేశాలు చమురు సంక్షోభాన్ని కట్టడి చేయడానికి యత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా తమ వద్ద ఉన్న అత్యవసర చమురు నిల్వలని మార్కెట్లోకి విడుదల చేయడానికి అంగీకరించాయి. అయితే అవి ఎంత మేర విడుదల చేయగలవు? దీనిపై అమెరికా బ్యాంక్ జేపీ మోర్గాన్ కొన్ని వివరాలను వెల్లడించింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆయా దేశాలు రోజుకు కేవలం 12 లక్షల బ్యారెళ్లను మాత్రమే మార్కెట్లోకి తరలించగలవు. కానీ ఈ చమురు ఏ మూలకు సరిపోదు. ఎందుకంటే ప్రపంచానికి నిత్యం అవసరమైన చమురు 2 కోట్ల బ్యారెళ్లు. అగ్రదేశాలు ఇస్తామంటున్నది కేవలం 12 లక్షల బ్యారెళ్లు. సో ఆ లోటును పూడ్చడం ఎంత మాత్రం సాధ్యం కాదు. ఇది మొదటి సమస్య. ఇక రెండో సమస్య రష్యా సామర్థ్యం. రష్యాపై ఆంక్షల్ని సడలించడాన్ని ఒక గొప్ప పరిష్కారంగా అమెరికా చెబుతోంది. దీనివల్ల ప్రపంచ చమురు సరఫరాలోని లోటు తీరిపోతుందని అమెరికా ప్రచారం చేస్తోంది. నిజానికి అమెరికా ఆంక్షల సడలింపు కొంతవరకు సహాయపడొచ్చు. కానీ రష్యా సామర్థ్యం కూడా పరిమితమే. ప్రస్తుతం రష్యా రోజుకు 65 లక్షల బ్యారెల చమురు మాత్రమే ఉత్పత్తి చేస్తోంది. అందుకు సుమారు 40 రిఫైనరీలను రష్యా వినియోగిస్తోంది. 65 లక్షల బ్యారెల్ అనేది పెద్ద సంఖ్య కావచ్చు. కానీ ఇప్పుడు మార్కెట్కు 2 కోట్ల బ్యారెల చమురు అవసరం. దాంతో పోలిస్తే రష్యా ఉత్పత్తి చేసే చమురు సగానికి కూడా సరిపోదు. రష్యా పూర్తి స్థాయి సామర్థ్యంతో పనిచేసిన పశ్చిమాసియా లోటును పూడ్చలేదు. దురదృష్టవశాత్తు ప్రస్తుత చమురు సంక్షోభానికి ఎవరి వద్ద సరైన పరిష్కారమైతే లేదు. అమెరికా నుంచి అంతర్జాతీయ ఇంధన సంస్థ వరకు అందరూ ఒకే మంత్రం జపిస్తున్నారు. అదే రష్యాపై ఆంక్షల సడలింపు, అత్యవసర నిల్వలు. ఈ చర్యలు ఎంతవరకు ఫలిస్తాయన్న విషయంలో నిపుణులకు నమ్మకం లేదు. ఎందుకంటే హార్మోజ్ జలసంధి ఇంకా దిగ్బంధంలోనే ఉంది. లక్షల బ్యారెల చమురు అక్కడే నిలిచిపోయింది. వాషింగ్టన్ ఇచ్చిన ఈ 30 రోజుల సడలింపు తుపాకీ కాల్పుతో ఏర్పడ్డ పెద్ద గాయానికి చిన్న బ్యాండేడ్ వేయడం లాంటిది మాత్రమే.